ఆయన దగ్గర కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి. ఏమున్నాయి? అహంకారులను తీసేసి దీనులకు, తగ్గించుకునే వారికి, దీనత్వం కలిగినటువంటి వాళ్ళకి ఆయన బాధ్యతలు ఇస్తాడు. గొర్రెలు కాచుకునే వాడికి రాజుగా అయ్యే భాగ్యం ఇచ్చాడు. బానిసగా అమ్మివేయబడిన వాడికి ఏ కృప ఇచ్చాడు? ఆర్థిక శాఖ మంత్రి అయ్యే కృప ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీరు బైబిల్ గ్రంథంలో చూసుకుంటే భూస్వామికి తగ్గించుకున్న వాడికి ప్రవక్త అయ్యే కృప ఇచ్చాడు. గాడిదలు కాచుకునే వాడికి రాజు అయ్యే కృప ఇచ్చాడు. ఈ విధంగా ప్రవక్తల్లో మీరు చూసుకుంటే మేడికాయలు ఏరుకునేటువంటి ఆమోసుకి ప్రవక్త అయ్యే భాగ్యం దేవుడు ఇచ్చాడు. జెరుబ్బాబేలుకి మందిరం కట్టే భాగ్యం దేవుడు ఇచ్చాడు. ఎజ్రా శాస్త్రికి వాక్యాన్ని బోధించి ప్రజలను బలపరిచే భాగ్యం ఇచ్చాడు. ఒక రాజు దగ్గర ఉద్యోగంగా ఉన్నటువంటి నెహెమ్యాకి, రాజుకి ద్రాక్షారసం పాత్రను అందించేవాడికి యెరూషలేము ప్రాకారాలు కట్టే భాగ్యం. దేవుని దగ్గర కొన్ని కృపలు ఉన్నాయి. దేవుని దగ్గర కొన్ని కృపలు ఉన్నాయి. ద ప్యాకేజ్ ఆఫ్ గ్రేస్. కొన్ని ప్యాకేజీలు ఉన్నాయి, పొట్లం కట్టు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, వెయిటింగ్లో ఉన్నాయి. ఆయన ఎవరికి ఇస్తాడంటే దీనత్వం కలిగిన వాళ్ళకి, తగ్గింపు కలిగిన వాళ్ళకి, విధేయత కలిగిన పాత్రలకు ఆయన ఇస్తాడు. అది కూడా ఏం చేస్తాడంట? అహంకారులను ఎదిరించి, ఒకవేళ ఆ పాత్రకు అవకాశం ఇచ్చి ఆ పాత్ర దాన్ని నిలుపుకోకపోతే, ఆ వ్యక్తిలో ఒకవేళ అహంకారం, పొగరు లేకపోతే నీ మాట నేనేదేంటి, నాకంటూ ఒకటి ఉంది అన్నట్టుగా ఏమైనా ప్రవర్తిస్తే మెల్లగా పాత్రని పాత సామానుడికి అమ్మేస్తాడు. కేజీ ఉల్లిపాయలకి ఏం చేస్తాడు? కేజీ ఉల్లిపాయలకి అమ్మేస్తాడు దాన్ని. ఆ ప్లేస్లో ఇంకో దాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఆ తర్వాత లభో దిపోమన్నా ఆ పాత సామానుడు వేసి సుత్తేసి డమా బాది తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? బరువుకు అమ్మేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇనప కొలివిలో వేసేసి దాన్ని మొత్తం మెల్ట్ చేసేసి తర్వాత దాన్ని ఇంకో పాత్ర కింద దాన్ని, ఈ బాధలన్నీ ఎందుకు? ఆమేన్. ఈరోజు ఒక్క విషయం మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎవరైనా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు ఇచ్చిన ఆధిక్యతని, దేవుడు ఇచ్చిన పొజిషన్స్ని, దేవుడు ఇచ్చిన గుర్తింపుని, దేవుడిచ్చినటువంటి ఘనతని, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆ పాత్రని ఆయన స్పేర్ చెయ్యడు. ఆ పాత్రని ఆయన స్పేర్ చెయ్యడు. పాత పాత్రలను మనం ఎట్లా అమ్మేస్తామో, పాత వస్తువులు మనం ఎట్లా తీసేస్తామో, పనికిరాని వస్తువును కూడా ఆయన ఏం చేస్తాడు? తీసివేసే ఒక ప్రక్రియ ఆయన దగ్గర ఉంది అని మర్చిపోవద్దు. ఈరోజు ఆ ఉదాహరణతో ఒక విషయాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన స్థానం ఏంటి, దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యత ఏమిటి, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి అవకాశం ఏమిటి, ఏ పొజిషన్లో దేవుడు మిమ్మల్ని పెట్టాడు, దాన్ని జాగ్రత్తగా భయంతో, వణుకుతో, ప్రభువిచ్చినటువంటిదిగా భావించి దాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. లేకపోతే ఆ అహంకారులను, ఆ లెక్క చెయ్యని వారిని, ఆ ధిక్కరించే వారిని, ఆ కేర్లెస్ పీపుల్ని ఆయన తీసేసి ఎవరికి ఇస్తాడంట? దీనులకు ఇస్తాడు.